హైదరాబాద్ లో చినుకు పడితే ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. వర్షం కురిసిన ప్రతిసారి వాహనదారులు నానా తిప్పలు పడుతున్నారు. గంటల తరబడి రోడ్లపై నరక యాతన చూస్తున్నారు. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో వర్షం కురవడంతో ప్రధాన మార్గాలు ట్రాఫిక్ చక్ర వ్యూహంలో చిక్కుకుపోయాయి. ముఖ్యంగా హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్గూడలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఐకియా పరిసరాల్లో బంపర్ టు బంపర్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అంబులెన్స్ కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. వాహనాలు నెమ్మదిగా కదలడంతో అక్కడి నుంచి బయటపడలేక ట్రాఫిక్ లోనే ఉండిపోయింది అంబులెన్స్. హైదరాబాద్ లో మళ్లీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మళ్లీ వర్షం పడితే ట్రాఫిక్ మరింత పెరిగే సూచనలున్నాయని వాహనదారులు భయపడుతున్నారు. రైట్, ఐకియా పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయింది. రైట్, ఐకియా దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ఎంత మేర ట్రాఫిక్ జామ్ అయింది? అసలు క్లియర్ అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయా? మళ్ళీ వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ కూడా చెప్తుంది కదా. అక్షయ, ప్రస్తుతం ఐకియా పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని కూడా ఒకేసారిగా వర్కింగ్ అవర్స్ అయిపోయి ఎంప్లాయీస్ అంతా ఇళ్లలోకి వెళ్ళేటటువంటి టైం కావడంతో అటు నానక్రామ్గూడ కానీ లేకపోతే గచ్చిబౌలి ప్రాంతాల నుంచి అంతా వాళ్ళు జేఎన్టీయూ, నిజాంపేట్, కూకట్పల్లి వైపు వెళ్ళాలంటే ఇదే ప్రధానమైనటువంటి రహదారి. ప్రస్తుతం మనం ఐకియా సిగ్నల్లో ఉన్నాం. ఇక్కడ ఏ స్థాయిలో ట్రాఫిక్ జామ్ మనకు కనిపిస్తుందో చూడొచ్చు. ఇటు మనం రైట్ సైడ్ చూస్తుందంతా కూడా కొండాపూర్, గచ్చిబౌలి నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ అన్ని జేఎన్టీయూ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ ఐకియా సిగ్నల్ వరకు రావాల్సిందే. మరోవైపు ఇటు లెఫ్ట్ సైడ్ అంటే కేబుల్ బ్రిడ్జ్ నుంచి వచ్చే వెహికల్స్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వెహికల్స్ అన్ని రావాలన్నా కూడా లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి మళ్ళీ ఐకియా సిగ్నల్ వరకు చేరుకోవాల్సిందే. ఇటువైపుగా జేఎన్టీయూ కానీ లేకపోతే హైటెక్ సిటీ నుంచి మీదుగా నిజాంపేట్ వైపు వెళ్లాల్సినటువంటి వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్లో మనం చూడొచ్చు. ప్రస్తుతం రాయదుర్గం మెట్రో స్టేషన్ కింద పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఒకసారిగా అండర్ పాస్ నుంచి వచ్చే వెహికల్స్, మరోవైపు కొండాపూర్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా ఒకే దగ్గర జామ్ అవుతుండడంతో ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి మనకు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అనిపిస్తున్నా కూడా లక్కీగా ఈ ప్రాంతంలో వర్షం లేదు. ఇన్ కేసు వర్షం కనుక కురిస్తే ఈ ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. నిన్న ఇదే సమయంలో ట్రాఫిక్ ఎక్కువ స్థాయిలో ఉంది కాబట్టి ఇన్ కేసు వర్షం కనుక పడితే మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంటుందని ఇప్పటికే పోలీసులు చాలా చోట్ల డైవర్షన్ ఏర్పాటు చేశారు. అటు కొండాపూర్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నింటినీ కూడా కాసేపు నిలిపివేసి ఇటు కేబుల్ బ్రిడ్జ్ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ అలో చేయడం, లేకపోతే అండర్ పాస్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నింటినీ కూడా కాసేపు నిలిపి పైన ఉన్నటువంటి వెహికల్స్ అలో చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇన్ కేసు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్షం కనుక పడితే ఈ ట్రాఫిక్ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా ప్రాంతాల నుంచి వెహికల్స్ అన్ని కూడా ఐకియాకు సిగ్నల్ వైపు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నాయి. ఇన్ కేసు ఆ వెహికల్స్ అన్ని కూడా వచ్చే టైంకి వర్షం కనుక కురిస్తే ఈ ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉంది. అక్షయ. ఓకే రవి.